అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు భగవద్గీత సిరీస్ విత్ ప్రధాని. లాస్ట్ ఎపిసోడ్లో అర్జునుడు తన వాళ్ళని చూసి ఎంత కదిలిపోయాడో మాట్లాడుకున్నాం. చేతులు వణుకుతున్నాయి, నోరు ఎండిపోతుంది, గాంధీవం కూడా చేతిలో నిలబడం లేదు. కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. భగవద్గీతలో ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: కృష్ణ, నేను సరిగ్గా నిలబడలేకపోతున్నాను, నా మనసు కూడా గందరగోళంగా మారుతుంది. ఇవన్నీ నాకు మంచి సూచనలా అనిపించడం లేదు. ఒక్కసారి అర్జునుడి పరిస్థితిని గమనించండి. యుద్ధం ఇంకా మొదలు కాలేదు. అతని దగ్గర ఆయుధం ఉంది, యుద్ధం చేయగల శక్తి ఉంది, అనుభవం ఉంది. కానీ ఇప్పుడు అతనికి తన బలం కంటే తన మనస్సులో ఉన్న గందరగోళమే ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనసు ఎంత బలమైనదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనసు మనతో ఉంటే పెద్ద సమస్యను కూడా ఎదుర్కోగలం. కానీ మనసే మనకు సహకరించకపోతే చేతిలో ఉన్న బలం కూడా కొన్నిసార్లు మనకు ఉపయోగపడదు. అందుకే అర్జునుడు యుద్ధం మొదలవక ముందే తాను ఓడిపోయినట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని మన జీవితంలోకి తీసుకుపోదాం. మనకు కూడా కుటుంబంలోనో, బంధువులతోనో, చుట్టుపక్కల వాళ్ళతోనో డిసగ్రిమెంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేనే కరెక్ట్. అవతలి వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళే కరెక్ట్ అని. ఇలా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని దాంతోనే మన కన్వర్సేషన్ మొత్తం ఆర్గ్యుమెంట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేస్తే, ఎవరు రైట్ అని అడగడం బదులు ఏది రైట్ అని అడిగితే డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా. ఎవరు రైట్ అని ఆలోచిస్తే మన పాయింట్ని ప్రూవ్ చేయాలనుకుంటాం. కానీ ఏది రైట్ అని ఆలోచిస్తే అందరికీ మంచిగా ఉండే సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తాం కదా. అప్పుడు మన మాట మనం చెప్పగలం, అవతలి వాళ్ళ మాట కూడా వినగలం. వాళ్ళతో డిసగ్రీ అయినా వాళ్ళను రెస్పెక్ట్ చేయగలం. ఎందుకంటే ప్రతి డిసగ్రిమెంట్లో ఎవరో ఒకరు గెలవాలి, ఎవరో ఒకరు ఓడిపోవాలి, అలా ఉండాల్సిన అవసరం లేదు కదా. కొన్నిసార్లు మన గోల్ నేను రైట్ అని ప్రూవ్ చేయడం కాదు, ఏది రైట్ అని గుర్తించడం. అదే మనకు మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. అర్జునుడి పరిస్థితి కూడా మనకు ఇదే గుర్తు చేస్తుంది. మనసు గందరగోళంలో ఉన్నప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే ముందు మనసును కాస్త ప్రశాంతంగా చేసుకోవాలి. తర్వాత ఏది రైట్ అని ఆలోచించాలి. అంతే. హూ ఇస్ రైట్ కంటే వాట్ ఈస్ రైట్ అనేది ముఖ్యం. ఈ ఎపిసోడ్ గురించి మీ థాట్స్, సజెషన్స్ లేదా ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ బియాండ్ షైన్స్ కి డిఎం చేయండి. అంటిల్ దెన్, నేను ప్రధాని సైనింగ్ ఆఫ్. నమస్కారం.